నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఎలాంటి పరిశీలిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా సోనాలలోని అంతర్రాష్ట్ర రహదారిపై మాజీ ఎంపీపీ తులా శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. సోయా మొక్కజొన్న పంటల కొనుగోలు చేపట్టాలని రాస్తారోకో వంటవార్పు చేస్తూ నిరసన కార్యక్రమం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ధర్నాకు దిగారు. రైతు ప్రభుత్వం కొనుగోలు చేయక రైతు బంధు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎంపీపీ తులా శ్రీనివాస్ ఆగ్రహించారు. అలాగే తేమ శాతం చూడకుండా పత్తి కొనుగోలు ప్రారంభించాలని శ్రీనివాస్ అధికారులను డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి సోయా పంట కొనుగోలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించినా ఇంతవరకు ప్రారంభం కాలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మక్కలు మరియు సోయా ఇప్పటి వరకు ఏదైతే రైతు పండించినటువంటి పంటను కొనుగోలు చేయకపోవడం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలని స్వచ్ఛందంగా పెద్ద మొత్తంలో మండల కేంద్రం రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉదయం 9 గంటల నుంచి ఈ ధర్నా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నందుకు వారందరికీ మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా వారికి మద్దతు ఇస్తూ, వారికి మద్దతుగా, ఎందుకంటే ఏ విధంగా అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని సంవత్సరాలు ఇక్కడ రైతు కష్టం కాకుండా నష్టం కాకుండా ఏ విధంగా అయితే రైతులకు ఏదైతే అవసరం ఉన్నటువంటి మక్కలు కానీ సోయలు కానీ జొన్నలు కానీ అన్నీ కూడా పండించిన పంటల్ని కొనడము, వెంటనే వారం 10 రోజుల్లో డబ్బులు ఇచ్చినటువంటి మన కేసీఆర్ గారు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఇలా రైతు ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది రైతులు పండించిన పంట వర్షానికి మొత్తం పత్తి కానీ సోయా కానీ మొత్తం ముద్దై ఉన్నటువంటి పరిస్థితులలో ఇలా ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిసే ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే రైతులు ఇలా గ్రామాలలో ఇస్తే పాపం ఏ పండుగ కూడా జరుపుకునే పరిస్థితులు ఉన్నారు. ఇప్పటికైనా మేము కోరుకుంటాం ఒకటే, రైతుల పక్షాన రైతులకు ఏదైతే పత్తి కానీ గతంలో పండించిన పంట ఎకరానికి 10-20 కుంటలు వచ్చే పత్తి ఈరోజు 4-5 కుంటలకు వచ్చే పరిస్థితి.